రెండవ దినవృత్తాంతము 26వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా యూదాజనులందరూ ఇక్కడ చూడండి, అంతటి యూదాజనులందరూ 14 వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించారు. ఉజ్జియా తండ్రి ఎవరంటే అమజ్యా. అతడు ఎలతును నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసింది. ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు చల్లమాయే ఏలను ఆరంభించినప్పుడు 16 వాడై 52 సంవత్సరములు ఏలిను. అతని తల్లి ఆమె పేరు అతడు అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి యావే దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. సర్వశక్తిమంతుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన సకర్యాద్యములలో అతడు సర్వశక్తిమంతుని ఆశ్రయించును. అప్పుడు చూడండి, అతడు యావేను ఆశ్రయించినంత కాలము సర్వశక్తిమంతుడు అతన్ని ప్రతి విషయంలో కూడా అతను సర్వశక్తిమంతుని ఏ అవసరమైనా ఏదైనా కూడా ఆశ్రయించే ప్రార్థించేవాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు అతన్ని వర్ధన చేశాడు. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రకారమును అష్టోదు ప్రకారమును గాతు ప్రాకారమును ఎబ్నే ప్రాకారమును అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశముల్లోను ప్రాకారములను కట్టించెను. ఫిలిష్తీయులతో ఎవరొక చదవండి. ఫిలిష్తీయులతోనూ వెరీ గుడ్. మరియు ఉజ్జియా యెరూషలేములో దుర్గములను కట్టించి అదిగాక షెఫేల ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు. చూడండి బ్రదర్, మీరు ఎవరైనా చదవగలి చదవండి. ఎవరైనా చదువుతారు? వెరీ గుడ్. అనేకమైన బావులు త్రవించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతంలోను కర్మేలులోని అతనికి వ్యవసాయకులను తోట వారును కలిగి ఉండ్రి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో అనన్య ఖజానాదారుడు వెరీ గుడ్ ప్రధానమంత్రి వారి లెక్క ఎంతైనది చూచి వారిని
పటాలముగా వారైండ్రి. పితరుల ఏనుగుడా రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,500,000 మంది గల వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా సైన్యమంతటికి డాళ్లును, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, ఒడిసెలను చేయించెను. మరియు అతడు ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరంగా వేయించనండి. విజయాన్ని సర్వశక్తిమంతుడు ఎంతో వర్ధిల్ల చేశాడు. అంతేకాకుండా అతడిని అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూప పీఠము మీద ధూపం వేసి యావే మందిరములో ప్రవేశించి తన సర్వశక్తి యావే మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యావేకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారని యాజకుడి పని అని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. సర్వశక్తిమంతుడైన యావే సన్నిధిని అది నీకు ఘనత కలుగు చేయదు అని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యావే మందిరము ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు ఆ నొసట కుష్ఠము గలవాడైను కనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యావే తన్ను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడిను. రాజైన ఉజ్జియా తన వరకు కుష్ఠరోగి అయిండెను. కుష్ఠరోగి అయి యావే మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిను కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుండెను. అతని రాజు ఇంటి వారికి అధిపతి అయి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుండెను. ఉజ్జియా చేసిన ఇతరి కార్యములను గూర్చి ఆమోజు కుమారుడైన ప్రవక్తినైన యెషయా వ్రాసెను. ఉజ్జియా
తన పితరులతో కూడా నివసించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టారు. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. ఆమేన్. కూర్చోండమ్మా. అత్యంత కృప కలిగిన వాడా, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతి స్తోత్రములు నాయనా. ఈరోజు పునరుద్ధాన దినమని, ఇదే కుమారుని దినమని మేము నాయనా మానక నీ సన్నిధిలో మేము కూడి ఉన్నాము నాయనా. ఓ మా తండ్రి, ఒక అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మీరే మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందండి నాయన. వచ్చిన వారు నాయనా వచ్చినట్టు వెళ్లకుండా ఆ పరలోక సంబంధమైనటువంటి నాయన స్వాస్థ్యమును పొందుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. ఓ నాయనా, ఎలాంటి తలంపులతో వచ్చారు నాయనా, ఎలాంటి ఆలోచనలతో వచ్చారో నా తండ్రి నీకు తెలుసు నాయన. అయితే మా తండ్రి, ఇక్కడ నీ ఆలోచన ఏమైనదో, నీ తలంపు ఏమైనా మాకు నాయన, ఇప్పుడు నీ తలంపును బట్టి నాయన, ఓ నీ తలంపులను పొందుకొని నీ తలంపుల ప్రకారం సహాయం చేయమని, తన భర్త యొక్క తలంపులు అనగా మెస్సు యొక్క తలంపుల ప్రకారం నడిచేదే ఆయన వధువు అని బైబిల్ చెప్తుంది నాయన. ఎందుకంటే ఆమెకు అతడే శిరస్సు అయి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి నాయన, ఆ విధంగా మీరే ప్రతి ఒక్కరిని కూడా నీ తలంపులు చెప్పించి సహాయం చేయమని, రాబోతుడు తప్పించమని, ఓ ఇచ్చిన ప్రార్థన పాస్ అని చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని నజరేయుడు యేసు మెస్సీగా ప్రతిలాడుచు అడుగుచున్నాము. ఆమేన్. పిల్లారా, ఈ యొక్క ఉదయవేళ మనం ఈ విధంగా కూడుకొని ఆయన్ని ఆరాధించడానికి, కాబట్టి ఇక్కడేదో మనము ఆరాధించకుండా ఉండడానికి, ఏదో ఆలోచిస్తూ కూర్చోడానికి రాలేదు. మనము ఆయన్ని ఆరాధించుటకు వచ్చాం. తర్వాత మరలా పిల్లారా, మొన్న నో బ్రదర్ దీన్ని కొనుక్కొచ్చారన్నమాట. దీన్ని ఎందుకంటే మీకు 7 సంఘకాలాలు అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే ఇలాంటిది అవసరం అన్నమాట. ఇది వర్తమానాలకి ఇది అవసరమైంది. కాబట్టి కొంచెం ఖరీదైనప్పుడు కూడా దీన్ని తీసుకొని వచ్చారన్నమాట. అంటే 7 సంఘకాలాలు, 7 దీపస్తంభాలు అన్నమాట. 7 దీపస్తంభాలే 7 సంఘకాలాలు. ఇక్కడ వేకు నక్షత్రం అంటే మెస్సయ్య. ఈ మెస్సయ్య చేతిలో 7 దీపస్తంభాలు లేక 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నవాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. ఇది మీకు వర్తమానం బాగా ఈజీగా అర్థమవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఒక స్టార్ ట్రయాంగిల్ కూడా చేయించారనమాట. అది కూడా మీకు వర్తమానంలో అవసరమైనప్పుడు ఇవి తీసుకొని మీకు వివరించడం జరుగుతుంటుంది అనమాట. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలాగ జరుగుతుందంటే, నువ్వు రేపటి దినాన నువ్వు ఒకవేళ విడిచిపెట్టబడితే, నాకు 7 సంఘాలు అంటే తెలీదు, వేకున్న ట్రయాంగిల్ ఎలా ఉంటుందో తెలీదు, ఏమండి ఆ 7 దీపస్తంభాలు కూడా నాకేం తెలీదు అని రేపు ఎవరి మీద కూడా నువ్వు నేరస్థాపన చేయకుండా ఉండు నిమిత్తము సమస్తము కూడా నీకు తెలియచేయడం జరుగుతుంది. ఆయన అప్పుడు నువ్వు తెలియజేసినా, అది వాక్యం విన్నా, నువ్వు మారకపోతే, నువ్వు విడిచిపెట్టబడితే ఎవ్వరు నేరస్తులవరు. నువ్వే నేరస్తురాలు అవుతావు తప్ప చెప్పకపోతే మా తప్పదు. అందుకని ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఏ విధంగా ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి తగిన విధంగా ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. నువ్వు విసుక్కున్నా, కోపగించుకున్నా, నువ్వు చిరాకు పడిపోయినా, మనసులో పెట్టుకోకపోయినా, ఏమండి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే
ఇది నిత్య జీవానికి సంబంధించిన ఎత్తబడేటువంటి అంటే ఆ రూపాంతరం చెందేటువంటి సమయంలో ఉన్నాం కాబట్టి నువ్వు రూపాంతరం చెందకపోయినా ఏమండి చెందినా ఈ మాటలనేవి కూడా ఇవన్నీ కూడా సాక్షార్థంగా నిలుస్తాయి. ఆయన నామమున స్తోత్రం. అంతేగాని ఏ మాట లేక ఇవేమి చేయడం లేదు. ఏమండి పని పాట లేకేమి ఇవన్నీ కూడా రేపు సాక్షార్థంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నిత్యజీవానికి సంబంధించినవి, అంటే శాశ్వతానికి సంబంధించిన విషయాలు. ఆ రాజ్యం కనుక పోగొట్టుకుంటే దాని ఎంత దౌర్భాగ్యులు మరొకరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ఉదయవేళ మనము ప్రతి ఆదివారం కూడా మనము కొద్ది వారాల నుండి ఈ స్థిరపరచబడడం మీద మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యం అనేటువంటిది స్థిరమైనదని, ఆయన యూదులను కూడా ఆయన స్థిరపరచినట్లే మనల్ని కూడా ఆయన వచ్చి స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేస్తాడని వాక్యం చెప్తున్న దానిని బట్టి ఇప్పుడు ఆ స్థిరమైనటువంటి దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ ఉజ్జియా అనేటువంటి ఒక రాజును గురించి మనం చదువుకున్నాం. అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించబడ్డాడని బైబిల్ చెప్తుంది. అయితే సర్వశక్తిమంతుడిని ప్రతి విషయంలో కూడా అతడు ఆశ్రయించేవాడు. అంటే ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సహాయము అవసరమైనా అతడు సర్వశక్తిమంతుడు ఏం చేసేవాడు చెప్పండి? ఆశ్రయించేవాడు. ప్రతి విషయంలో కూడా సర్వశక్తిమంతుడికి అతడు ఆశ్రయించి మొదలుపెట్టినప్పుడు సర్వశక్తిమంతుడు అతన్ని వృద్ధి చేసి స్థిరపరిచాడు. ఆయన నామమున. హల్లెలూయా. ఏది వచ్చినా ఆయన సన్నిధిలో మోకరించేవాడు. ఏ కష్టం వచ్చినా, ఏ అవసరమైనా, ఏ ఇబ్బంది అయినా ప్రతి విషయంలో కూడా ఆయనకు మొరపెట్టేవాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు అతడిని ఏం చేశాడు చెప్పండి? వర్ధిల్లా అతడు రాజ్యములో రాజ్యపరంగా కానీ, సైనిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విషయాలలో కూడా అతడు చక్కగా వర్ధిల్లినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇందాక మనము చదువుకున్నటువంటి వాటిని బట్టి వర్ధిల్లినట్టు మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఏదైనా ఆయనే ఇవ్వాలి. యోబు అంటాడు కదా, యావే ఇచ్చెను, యావే తీసుకునిను, ఆయనకే మహిమ కలుగునుగాక. యావే ఇచ్చెను, యావే తీసుకునిను అంటే యోబుకి ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు. అవన్నీ ఎవరు ఇచ్చారు? సర్వశక్తిమంతుడు ఇచ్చాడు. మరి తీసుకున్నవాడు ఎవరు? సర్వశక్తిమంతుడే. కాబట్టి ఆయన్ని ఆశ్రయించినప్పుడు, అంతేగాని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏదైనా అవసరమైనా ఏదైనా కూడా మరి ఆయన సన్నిధిలోనికి లేకపోతే సర్వశక్తిమంతుని ఆశ్రయించకుండా వాటి గురించి వీటి గురించి వాళ్ళే బాధపడుతూ మంచానికి అడ్డంగా పడుకుని ఆయన ఆశ్రయించకుండా ఏమండి అలా కుమిలిపోతూ తిండి తిప్పలు లేకుండా ఏదో బాధపడిపోతూ అమ్మో అయ్యో కుయ్యో మొర్రో ఏమండి అవునా అవునా కాదా? సమస్య బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? అలాగూ మనం బాధపడిపోతూ ఆయన ఆశ్రయించకుండా, ఆయన దగ్గర కనిపెట్టకుండా, ప్రార్థించకుండా గనక ఉన్నట్లయితే ఏమి వర్ధిల్లలేరు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయన రాజ్యాన్ని, నీతిని గనక మనం వెతికినట్లయితే సమస్తం మనకేమి కావాలో ఆయనే చేస్తాడు. ఇక్కడ రాజు కూడా అదే చేసేవాడు. సమూయేలు కూడా చూడండి,
అవి కావాలి ఇవి కావాలని ఏం అడగలేదు. దయచేయమని అడిగినప్పుడు ఆయన ఏమి కావాలో సమూయేలుకి అందరికంటే కూడా గొప్పగా సమూయేలుకి ఆయన ఇచ్చి ఏమండి క్షమించండి ఆ యొక్క ఆశీర్వదించాడు. ఆయన ఆమరిస్తాడు. కాబట్టి ఆయన ఆశ్రయిస్తే ఆయన చేయవాడు. ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు సర్వశక్తిమంతుడు ఆశ్రయించును. అతడు యావేను ఆశ్రయించినంత కాలము సర్వశక్తిమంతుడు అతని వర్ధిల్లా. నువ్వు ఆయనకు దూరంగా ఉండి, ఆయనకి విరోధంగా ఉండి, ఆయనకి ప్రార్థన చేయకుండా ఏమండి నీ ఇష్టం వచ్చినట్లుగా ఉన్నట్లయితే ఏమీ నువ్వు వర్ధిల్లలేవు. నువ్వు ఎంత కష్టపడి వర్ధిల్లాలనుకున్నా, నువ్వెంతో శ్రమపడేదో గొప్పవాడు కావాలనుకున్నా, నీవేదో ప్రయాసపడి ఏదో అయిపోవాలనుకున్నా ఏమీ అది అవ్వదు. ఎప్పుడు కూడా మనం ఏ విషయంలోనైనా ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆశ్రయించి ఆయన నీ రాజ్యము కావాలి. ఇప్పుడు యోబు కూడా సర్వశక్తిమంతునికి భయపడి చెడుతనమును విసర్జించాడు. ఆ విధంగా విసర్జించిన దాన్ని బట్టి సర్వశక్తిమంతుడు అతను ఏం చేశాడు చెప్పండి? వర్ధిల్ల చేశాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఆ విధంగా వర్ధిల్లిన తరువాత, స్థిరపడిన తరువాత, స్థిరపరచబడ్డాడు బాగా. అంటే ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, అన్ని విషయాలలో కూడా అతడికి ఏ ఇబ్బంది లేకుండా అతడు ఒక కదల్చబడినటువంటి ఒక బలమైన రాజుగా, బలమైన సైన్యము కలిగిన వాడుగా, బలమైనటువంటి ఆయుధములు కలిగిన వాడుగా, బలమైనటువంటి లేకపోతే ఆర్థికంగా కూడా బలము కలిగినటువంటి ఒక వ్యక్తిగా అతడు ఒక రాజుగా అతడు స్థిరపరచబడ్డాడు. ఆయన నామనిస్తాడు. ఎవరు కూడా అతన్ని కదల్చలేరు, జయించలేరు. అతని మీద యుద్ధం చేసిన ఎవరైనా కూడా ఓడిపోవాల్సింది. అంతగా సర్వశక్తిమంతుడిని అతను ఆశ్రయించాడు. సర్వశక్తిమంతుడు అతన్ని ఆ విధంగా దీవించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా వర్ధిల్లిన తరువాత అతడిలో అంటే స్థిరపడిన తరువాత ఏమండి బైబిల్ ఏం చెప్తుందండి? మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నప్పుడు, తను తాను తగ్గించుకుంటూ ఉన్నంతకాలము, తను తాను తగ్గించుకొని సర్వశక్తిమంతుడిని ఆశ్రయించినంత కాలము సర్వశక్తిమంతుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. అందుకనే దీనుల్లో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తను తాను తగ్గించుకుని వారిని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతడు తను తాను తగ్గించుకొని దీనుడిగా ఉన్న దానిని బట్టి ఆ విధంగా అతన్ని గొప్ప రాజుగా స్థిరపరిచి అతన్ని బాగా సర్వశక్తిమంతుడు హెచ్చించాడు. స్థిరపరచబడిన తరువాత అతడు అవన్నీ జరిగినటువంటి వృద్ధిని, తను పొందినటువంటి వృద్ధిని, లేకపోతే తను స్థిరపరచబడిన తర్వాత తన యొక్క లేకపోతే సైన్యాన్ని చూసుకొని కానీ, తన రాజ్యాన్ని చూసుకొని కానీ, ఆయుధములు చూసుకొని, రథాలు చూసుకొని, తన యొక్క ఆర్థికంగా తనకు ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఏమండి చక్కగా తను కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వీటన్నిటిని బట్టి అతడికి ఏమొచ్చిందంటే ఒక హెచ్చింపు వచ్చేసింది అనమాట. ఏమొచ్చింది చెప్పండి? ఒక గర్వం వచ్చేసింది. అనేది చాలా నాశనానికి ముందు బైబిల్. నాశనం కాబోతున్నారంటే వాళ్ళకి ముందేమొస్తుంది చెప్పండి? గర్వం వచ్చేస్తాయి. అప్పుడు అతడు రాజుగానే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే నిన్ను ఏ స్థితిలో ఆయన పిలిచాడో నువ్వు ఆ స్థితిలోనే ఉండాలి. నిన్ను ఒక మెకానిక్గా పిలిస్తే నువ్వు మెకానిక్గానే ఉండాలంటాడు. మెనాంగారు కూడా అది చెప్పాడు. నిన్ను ఒక
వ్యవసాయం పనుల్లో లేకపోతే ఒక రైతుగా కూలివాడుగా పిలిస్తే కూలివాడుగానే ఉండమన్నారు. ఒక స్త్రీ అంటే నువ్వు స్త్రీగానే ఉండాలి, ఒక పురుషుడంటే పురుషుడుగానే ఉండాలి, ఒక రాజు అంటే రాజుగానే ఉండాలి, ఒక పిల్లలంటే పిల్లలుగానే ఉండాలి. వారి వారి స్థానాల్లో ఉండాలి తప్ప ఎవరికి ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలోనే ఉండాలి తప్ప ఆ స్థితి నుండి వేరే వాళ్ళ స్థానములోనికి వెళ్ళకూడదు. గర్వించి గనక వెళ్ళినట్లయితే ఇక నాశనమే తప్ప ఏమి ఘనత కలుగుదని బైబిల్ చెప్తుంది. యాజకులు చెప్పారు ఆ విధంగా. రాజుగా సర్వశక్తిమంతుడు అతన్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, వర్ధిల్ల చేసినప్పుడు అతడు రాజుగానే ఉండాలి. సేవకుడు సేవకుడుగానే, వర్తమానికుడు వర్తమానికుడుగానే ఉండాలి. కాబట్టి ఎవరికి ఏ స్థితి ఇచ్చాడో సర్వశక్తిమంతుడు ఆ స్థితిలోనే ఉండాలి తప్ప ఆ స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి తప్ప ఇప్పుడు రాజుగా పిలిచినప్పుడు రాజుగానే ఉండి రాజుగానే అతడు సంతృప్తి చెందాలి తప్ప కానీ అతడు యాజకుడిగా కూడా చేయాలనే ఆశ పుట్టింది అతనికి. అతడు గర్వించిన వాడై అవన్నీ చూసుకొని తాను హెచ్చించుకుని వాడై అతడు యాజకుడి యొక్క స్థానాన్ని తీసుకోవాలని ఆశ పుట్టి యాజకుడి యొక్క స్థానాన్ని అతడు తీసుకోవడం ఆరంభించాడు. ఈనాడు కూడా చాలామంది నేను పరిచర్యలో చూసినప్పుడు కానీ నేను విన్నటువంటి విషయం, చాలామంది సంఘములో కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ సంఘములో పెద్దలుగా ఉంటారంటే పెద్ద పెద్ద సంఘాల్లో మనం చూస్తున్న అయ్యగారు ఉన్న టైంలో కూడా ఆ విధంగా బ్రహ్మం గారు ఉన్న టైంలో కూడా ఇంకొక పెద్దలుగా ఉండడం, పెద్దలుగా వ్యవహరించడం అలా చేస్తూ ఉండేవారు. అలాగే కొంతమంది విశ్వాసులుగా ఉండేవారు. కానీ తర్వాత వాళ్ళకి ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలో ఉండడం కాకుండా వాళ్ళు కూడా తమ్మును తాము హెచ్చించుకొని, అంటే వాళ్ళు కూడా తమ్మును తాము ఇక్కడ చూడండి, యాజకులతో సమానంగా రాజు హెచ్చించుకున్నాడు. హెచ్చించుకొని ఏం చేశాడు చెప్పండి? అది అతడు ఆ పని చేయకూడదు. అలాగే ఇక్కడ చాలామంది పాస్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పాస్టర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉండి తర్వాత సంఘాలు పెట్టుకుని, ఇజ్రాయేల్ ఆయన కూడా అలాగే డైరీ ఫార్ సెంటర్లో ఉండి ఇజ్రాయేల్ ఆయన కూడా అయ్యగారు ఉన్నప్పుడు ఏమండి ఉన్న వ్యక్తి ఆయన తర్వాత ఏమైపోయాడు చెప్పండి? తను తాను ఇచ్చించుకొని అతడు ఒక పాస్టర్ అయిపోయాడు. ఆ విధంగా చాలామంది ఏం చేస్తుందంటే తమ్మును తాము హెచ్చించుకొని ఆ విధంగా ఎవరొకరి స్థానంలోకి వెళ్ళిపోతుంటారు, సేవకుడి స్థానంలోకి. అలాగే స్త్రీలు కూడా బైబిల్లో యెజబెల్ ఉంది. యెజబెల్ ఏం చేసింది చెప్పండి? ధర్మశాస్త్రం ప్రకారముగా ఆమె అధికారం చేయడానికి కానీ ఉపదేశించడానికి కానీ లేదు. ధర్మశాస్త్రం కూడా ఆ విధంగానే చెప్తుంది. ధర్మశాస్త్రం కూడా ఆ విధంగానే చెప్తుంది. ఆమె ఒక అధికారం చేయకుండా, ఉపదేశించకుండా సంపూర్ణ విధేయతతో ఆమె వాక్యాన్ని నేర్చుకునేటువంటి స్త్రీగా ఉండాలి తప్ప, ధర్మశాస్త్రాల గురించి నేర్చుకునేటువంటి స్త్రీగా ఉండాలి తప్ప, కానీ ఆమె ఆ ధర్మశాస్త్రాన్ని ఏమండి ఏమి పట్టించుకోకుండా ఆమె తన్ను తాను ఆమె హెచ్చించుకునేదై ఆమె యొక్క సేవకుడి స్థానంలోకి తాను హెచ్చించుకొని ఆమె ఒక పాస్టర్, అది పురుషుడిని ఎప్పుడు కూడా పురుషుడినే బోధించడానికి ఆయన అధికారం చేయడానికి పురుషులను మాత్రం ఆయన ఉపయోగించుకుంటాడు. మాత్రమే శిరస్సుగా ఉండాలి, పురుషుడు మాత్రమే అక్కడ ఉండాలి. కానీ ఆమె ఏం చేసింది చెప్పండి? తాను హెచ్చించుకొని ఆమె ఆ స్థానాన్ని, బోధించే స్థానాన్ని, ఆ యొక్క ప్రవక్తిని చెప్పి ఆ స్థానాన్ని ఆమె తీసుకొని ఆమె కింద కొంతమంది బోధకులను పెట్టుకొని ఆ విధంగా ఆమె బోధించడం ఆరంభించింది. బైబిల్లో పరిశుద్ధ స్త్రీలు ఎవ్వరు కూడా
బోధకులుగా లేరు. ఎక్కడా వాళ్ళు బోధించలేదు. ఆయా సందర్భాల్లో ఆయా కార్యాల కోసం ఆయన ఉపయోగించుకున్నాడు తప్ప వారిని సంఘములో లేకపోతే ఇజ్రాయిల్ని నడిపించడానికి వాళ్ళ దగ్గరికి ఏనాడు వాక్యము రాలేదు. వాక్యము వాళ్ళకి ఇవ్వబడలేదు. వాళ్ళ చేత వ్రాయబడినటువంటి ఒక గ్రంథము కూడా బైబిల్లో లేనే లేదు. కాబట్టి పిల్లారా, హెచ్చించుకొని ఆ స్థానాన్ని తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఉజ్జియా కూడా స్థిరపరచబడిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత అదంతా చూసుకొని సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఇంతగా వర్ధిల్లాను. కాబట్టి యాజకత్వం చేస్తే తప్పేటి? యాజకత్వం కూడా చేద్దాం. నీ మాత్రం చేయకూడదా? సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించాడు, ఇంతగా నన్ను దీవించాడు, ఇంతగా నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను చేస్తే తప్పేటి అనుకొని అతడు ఆ విధంగా ధూపం వేయడానికి వెళ్ళాడు. హల్లెలూయా. వెళితే అప్పుడు యాజకులు అన్నారు, రాజా అది యాజకుల పనియే కానీ అహరోను వంశస్థులైనటువంటి యాజకుల యొక్క పని. అది యాజకుల యొక్క పనిని నీవు చేయకూడదు. యాజకుల పని యాజకులే చేయాలి. ఏలియా పని ఏలియా చేయాలి. ఏమంటే యెజెబెలు ఆమె యొక్క తన భర్తకు లోబడి ఆ విధేయత కలిగి ఆ భర్త చెప్పినట్లుగా ఆమె ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమె నడవాలి. కానీ ఆ విధంగా ఆమె నడవకుండా ఆమె భర్తకు పైగా తను హెచ్చించుకుంది, అందరి పైగా తను హెచ్చించుకుంది, ఏలియాకు పై కూడా ఏలియా కంటే నేనే గొప్పదానని హెచ్చించుకుంది. అన్ని విషయాల్లో ఆమె తను హెచ్చించుకొని ఆ యొక్క అన్య సంబంధమైన వాటన్నిటిని కూడా, మతశాఖ సంబంధమైన వాటన్నిటిని కూడా ఈనాడు స్త్రీలు ఎలాగైతే సంఘాల్లోకి తీసుకొస్తున్నారో ఆనాడు ఆ యెజెబెలు అన్య సంబంధమైన ఆచారాలు, ఆ దేవుళ్ళనన్నిటిని కూడా, అంటే ఆ దేవతల వాటన్నిటిని కూడా ఆ యొక్క ఇశ్రాయేలు మధ్యకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఏం చేసింది చెప్పండి? మోసం చేసింది. హల్లెలూయా. ఆమె ఎక్కడ ఉండాలంటే ఆమె స్థానం ఏమిటంటే ఆహాబుకు ఒక భార్యగా ఉండి ఆహాబుకు విషయంలో ఆమె విధేయత కలిగి ఆమె లోబడి ఉండేటువంటి ఒక స్త్రీగా ఉండాలి తప్ప, కానీ ఆమె తను ఇచ్చించుకొని ఆమెకు ఆహాబు లోబడేలాగా, జనులు లోబడేలాగా, అందరూ తనకు లోబడేలాగా చేసుకొని ఆ విధంగా ఆమె నాశనం అయిపోయింది. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి? నాశనం అయిపోయారు. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు స్థిరపరిచిన తరువాత మనుషుల్లోకి ఏమొస్తుంది చెప్పండి? ఒక హెచ్చింపు, వాటన్నిటిని చూసుకున్న గర్వం, ఆ డబ్బు చూసుకొని. ఈనాడు కూడా చాలా మంది ఆ మంది చూసుకొని, డబ్బు చూసుకొని, లేకపోతే పేరు ప్రఖ్యాతులు చూసుకొని, వాటిని చూసుకొని వీటిని చూసుకొని ఏమైపోతున్నారు చెప్పండి? తమ్మును తాము హెచ్చించుకొని వారు ప్రవక్తనీయులుగా లేకపోతే ఆ విధంగా బోధకురాండ్రుగా మారిపోతున్నటువంటి స్త్రీలను మనం చాలా మందిని మనం చివరి కాలంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు స్థిరపరిచి వాళ్ళ కుటుంబాలు స్థిరపరిచిన తర్వాత ఏమండి, ఇప్పుడు స్థిరపరిచిన తర్వాత మొన్న వాళ్ళ బ్రదర్లో అలాగే వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన చనిపోయారు. వాళ్ళు బాగానే ఏమండి వర్ధిల్లారు. ఎందుకంటే మేము దుర్బోధంలో ఉన్నా ఏమండి సాతాను ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళకి ఇస్తాడు. ఆ వర్ధిల్లడం చూసుకొని ఆమె ఏం చేసిందనంటే ఆమె వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమె వాళ్ళ భర్త స్థానాన్ని తీసుకుని ఇప్పుడు బోధిస్తూ ఉందన్నమాట. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు బ్రదర్ అని చెప్పాడు అనమాట. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను ఏ స్థితిలో పిలిచాడో, నువ్వు ఏ స్థితిలో నిన్ను ఒక పురుషుడిగా పిలిస్తే నువ్వు పురుషుడిగానే ఉండాలి, స్త్రీగా పిలిస్తే నువ్వు స్త్రీగానే ఉండాలి.
పిల్లలుగా పిలిస్తే పిల్లలుగా నువ్వు ఉన్నట్లయితే పిల్లలుగానే తల్లిదండ్రులకు లోబడుతూ ఆ విధంగా ఉండాలి. ఏమండి, ఒక సేవకుడుగానే ఉండాలి. అందువల్ల ఒకరి స్థానంలోకి ఒకరు వెళ్ళకూడదు. రాజు స్థానంలోకి వెళ్ళిపోయింది. ఆమె రాజు స్థానంలోకి వెళ్ళిపోయి ఆమె పెత్తనం అంతా చేస్తూ ఉంది. ఆమెకు లోబడే స్వభావం, తన భర్తకు లోబడే స్వభావం లేదు. తన భర్త కంటే ఆమె తెలివైంది అనుకుంటుంది అనమాట. ఈనాడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే, ఆ రోజుల్లో కూడా చాలామంది మోషే కంటే మేమే తెలివైన వాళ్ళు, మోషే కంటే మాకు ఎక్కువ తెలుసు, బ్రహ్నాం గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, అయ్యగారి కంటే మేము తెలివైన వాళ్ళం మాకు ఎక్కువ తెలుసు, ఫిలోమోను గారి కంటే మేము తెలివైన వాళ్ళం మాకు ఎక్కువ తెలుసు అనే స్థితికి వెళ్ళిపోయి ఆ విధంగా నశించిపోతారన్నమాట. అదే హెచ్చింపు. ఇక్కడ రాజు అయినటువంటి ఉజ్జియా కూడా నేను వీళ్ళందరికంటే నేనే ఎక్కువగా వర్ధిల్లాను, వీళ్ళందరికంటే నేనే ఎక్కువగా దీవించబడ్డాను, నేనే ఎక్కువ ఆశీర్వదించబడ్డాను కాబట్టి అని ఒక హెచ్చింపు వచ్చేసి, నాకు నేను చేసిన ఈ యాజకుల కంటే నాకే ఎక్కువ బాగా తెలుసు, నేనే ఎక్కువ బాగా చేయగలను, నేను ఎక్కువ వేయగలను, ఎలా కాదు వేయాల్సింది, అలా కాదు, యాజకులకు రావట్లేదు, యాజకులకు తెలియట్లేదు అనుకొని అందరికంటే తను తాను తెలివైన వాడిని, జ్ఞానము కలిగిన వాడిని, గర్వం వచ్చేసింది. అంటే హెచ్చింపు వచ్చేసింది. అందరికంటే కూడా నేను మంచి భక్తిపరుణ్ణని, లేకపోతే అందరికంటే కూడా నేను మంచి ప్రార్థనాపరుణ్ణని, అందరికంటే నేను బాగా వర్ధిల్లానని, అందువల్ల అందరికంటే నేను ఎక్కువ దీవించబడ్డానని ఒక హెచ్చింపు వచ్చి, ఆ హెచ్చింపు ఏం చేసిందంటే అతన్ని, ఆ గర్వం ఏం చేసింది, అతన్ని నాశనం చేసింది. ఈనాడు చాలామంది స్త్రీలను నాశనం చేస్తుంది కూడా అది. ఎవరొకరిలో ఉండి సాతానుడు హెచ్చిస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు బాగా బోధిస్తున్నావమ్మా, నీకు అన్నీ తెలుసమ్మా, నువ్వు వాక్యం బాగా చెప్తున్నావమ్మా, అలా ఇలా అనగానే హెచ్చింపు వచ్చేసి పాస్టర్లు అయిపోతున్నారు. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? నీ వెనక చేరి మగవాళ్ళను కూడా, బ్రదర్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు, బాగా వాక్యం చెప్తున్నావు, బాగా ప్రసంగం చేస్తున్నావు, ఎందుకు పాస్టర్ అయిపోకూడదు నువ్వు అని నిన్ను ప్రేరేపిస్తారు. కానీ ఆ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు అయితే అది మన స్థానం కాదు. హల్లెలూయా. ప్రత్యక్ష ఏం చేస్తారు? స్థానము కాదు. హల్లెలూయా. అది మేము చేయకూడదు, అది చేసినట్లయితే మాకు శాపమే కానీ ఆశీర్వాదం కాదు అని తిరస్కరిస్తారు నిజంగా ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. అంతేగాని ప్రేరేపిస్తే దయ్యం ఏం చేస్తే చెప్పండి? ప్రేరేపిస్తుంది. ఉజ్జియాను అలాగే సాతానుడు దయ్యము ప్రేరేపించింది. స్థిరపరచబడిన తరువాత పడిపోయాడు. చాలా మంది భక్తులు స్థిరపరచబడిన తర్వాత, ప్రార్థనలో స్థిరపరచబడిన తర్వాత, ఆత్మీయంగా స్థిరపరచబడిన తర్వాత, విశ్వాసంలో స్థిరపరచబడిన తర్వాత, నాకు కుదివేటి, నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారేంటి, నాకంటే గొప్ప కుటుంబం ఎవరున్నారేంటి అని ఒక హెచ్చింపు వచ్చేస్తానమాట. ఇవన్నీ చూసుకునే అవుతా చెప్పండి. ఆ హెచ్చింపు రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని హెచ్చిస్తుంటే నువ్వేం చేయాలి చెప్పండి? తగ్గించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా హెచ్చింపు ఏం చేసింది? అతన్ని ఏం చేసింది చెప్పండి? వాక్యం మీరేలాగా చేసింది, ఆజ్ఞ అతిక్రమించేలాగా చేసింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి స్థానంలో వాడు ఉండాల్సిందే. ఎందుకంటే ఏదోనులో ఆయన ఎలా సృష్టించాడు చెప్పండి? పురుషుడుగాను స్త్రీగాను ఆయన సృష్టించాడు. అందుకనే బ్రహ్నాం గారు చాలా కఠినంగా చెప్పేవారు అనమాట. పురుషుడు పురుషుడుగానే ఉండాలి, స్త్రీ స్త్రీగానే ఉండాలి. స్త్రీ ఒక్క పురుషుడిలాగా చుట్టూ కత్తిరించుకోకూడదు, పురుషుడిలాగా పురుషుడు వస్త్రాలు వేసుకోకూడదు, పురుషుడి స్థానంలోకి వెళ్ళకూడదు, పురుషుడి పనులు ఆమె చేయకూడదు. ఆమె ఒక స్త్రీగానే ఉండాలి. పురుషుడు కూడా పురుషుడుగానే శిరస్సుగానే ఉండాలి తప్ప శరీరంగా ఉండకూడదు. స్త్రీ శరీరంగానే ఉండాలి తప్ప ఏమండి శిరస్సుగా ఉండకూడదని ఆయన కంఠాపదంగా చెప్పేవాడు. ఆయన నామనిస్తాడు.
హల్లెలూయా. ఈ శరీరం మారాలంటే నీవు ఒక స్త్రీగా నువ్వు ఆ లక్షణాలు కలిగి ఉండి నువ్వు స్థిరపరచబడి ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులను ఎదిరించడము ధృవీకరించడము కాకుండా తల్లిదండ్రులకు లోబడి ఏమండి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని సన్మానిస్తూ ఏమండి ఆ విధంగా నడిచినప్పుడే అందులో ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటేనే దేహాలు విమోచించబడి ఎత్తబడతారు. ఆయన నామరిస్తారు. విడిచిపెట్టినట్లయితే ఏమండి ఆ స్థానాలు కనుక విడిచిపెట్టినట్లయితే ప్రమాదాలు పడిపోతుంటే విడిచిపెట్టబడతారు. నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలోనే నువ్వు, ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలోనే నువ్వు ఉండాలి తప్ప ఇంకొకరి స్థానంలోకి నువ్వు పురుషుడు స్త్రీ స్థానంలోకి వెళ్ళకూడదు. స్త్రీ ఏమో పురుషుడి స్థానంలోకి రాకూడదు. రాజు ఏమో స్త్రీ స్థానంలోకి వెళ్ళకూడదు. ఆహాబు స్త్రీ స్థానంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ శరీరం ఆమెకు దాసుడైపోయాడు. ఆమె ఏం చెప్తే దాన్ని చేస్తున్నాడు. నువ్వు అలా చేయి, ఇలా చేయి, అలా చూడు, వీళ్ళు ఇలా చూడు, నువ్వు అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా. ఆమె సలహాలు ఇచ్చి ఆమె సలహాల ప్రకారం అందుకే ఆమె అతడికి మెస్సీ శిరస్సుగా ఉండి మెస్సీ యొక్క ఆలోచన ప్రకారం నడవాలి అతడు. కానీ ఆమె శిరస్సుగా ఉండి ఆమె ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. స్థానం ఏమైపోయింది చెప్పండి? తప్పిపోయింది. అందువల్లే వాళ్ళందరూ ఏమైపోయారు? నశించిపోయారు. ఇక్కడ కూడా ఉజ్జియా కూడా రాజుగానే ఉండాలి తప్ప యాజకుడు కాకూడదు. యాజకుడు హెచ్చించుకొని అతడు యాజకుడు స్థానాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఈనాడు కూడా చాలామంది ఆ పురుషులు కానీ స్త్రీలు కానీ ఆ విధంగా హెచ్చించుకుంటున్నారు. హెచ్చించుకొని ఇప్పుడు చాలామంది యాజకుడు స్థానాన్ని తీసుకుంటున్నారు. స్త్రీలు కూడా యాజకుడు స్థానాన్ని తీసుకొని వాళ్ళు విశ్వాసులు నడిపించడము అదేనంటే నేను దెబోరాని ఎస్తేరునని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళ వీళ్ళమని చెప్తున్నారు వాళ్ళు. మరి పౌలు గారు వాళ్ళు బోధకురాండ్రుగా ఉన్నట్లయితే మరి పౌలు గారు మరి స్త్రీ అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు అని చెప్పకూడదు. వాళ్ళు స్త్రీలు అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు అని చెప్పాడనంటే ధర్మశాస్త్రం కూడా అలా చెప్తుందని చెప్పాడు. కాబట్టి వాళ్ళు అధికారం చేయలేదు, ఉపదేశించలేదు, నువ్వు గ్రహించాల. అర్థమైందా? కానీ వీళ్ళు ఆ విధంగా గ్రహించకుండా పౌలు గారిని తప్పుపడుతుంటారు. పౌలు గారికి తెలీదు, పౌలు గారు తెలియక అలాగ చెప్పాడు, పౌలు గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, పౌలు గారికి తెలియక స్త్రీలు అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు కొరింథీ సంఘంతో చెప్పాడు. కాబట్టి పౌలు గారికి ఏం తెలీదు, కాబట్టి పౌలు గారి కంటే మాకు ఎక్కువ ప్రత్యక్షత ఉంది, పౌలు గారు కంటే మాకు ఎక్కువ తెలుసు అని చెప్తుంటారు. కానీ పౌలు గారు ఏం చెప్పారంటే నేను చెప్పేది కాకుండా వేరొకటి పరలోకం నుండి ఏ దూత అది ఏమవుతుంది చెప్పాడు? శాపగ్రస్తుడుగా కాను అంతం పౌలు గారు చెప్పింది. పౌలు గారు మాటలు తీసేయడానికి పరలోకం నుండి దూత వచ్చినా పౌలు గారు ఏం చెప్పారు అదే చెప్తారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడ బ్రహ్నాం గారు వచ్చినా ఇదే చెప్తారు, అయ్య గారు వచ్చినా ఇదే చెప్తారు, ఎవరు వచ్చినా ఇదే చెప్తారు. వేరేదేమి పరలోకం నుండి గాబ్రియేలు వచ్చినా మిఖాయేలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నేను చెప్పిందే చెప్తారు తప్ప వేరేదేమి చెప్పరు. వేరేది ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి వాళ్ళు శాపగ్రస్తులే అని అన్నాడు పౌలు గారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఉజ్జియా అతడు గర్వించిన వాడై, ఈనాడు కూడా చాలా మంది స్త్రీలు గర్వించిన వారై హెచ్చించుకొని బోధకురాండ్రుగా ఉంటున్నారు. అదేమంటే మేము వధువు అని చెప్తున్నారు వాళ్ళు. వధువు అంటే బ్రహ్నాం గారు ఎక్కడ కూడా వధువు ఏమండి అంటే ఒక స్త్రీ అని ఆమె బోధిస్తుందని ఎక్కడ బ్రహ్నాం గారు చెప్పలేదు. బ్రహ్నాం గారే స్త్రీ బోధించకూడదు శాపమని చాలా సందర్భాల్లో చెప్పారు. అప్పుడు సాతానుడు యుక్తిగా తెలివిగా వాడు ఏం చేస్తున్నాడంటే వధువు అంటే నీవే అని చెప్పి స్త్రీలని ప్రేరేపించి బోధకురాండ్రుగా పెళ్లి కుమార్తె అంటే నీవే అని చెప్పి వాడు ఆ విధంగా హెచ్చించి వాళ్ళని బోధకురాండ్రుగా అంటే వాక్యాన్ని మీరేలాగా చేసి అలాంటి స్త్రీలని
శాపగ్రస్తులుగా చేస్తున్నాడు అన్నమాట సాతాను. వాడి యొక్క కుయుక్తి వీళ్ళకి తెలియడం లేదు, వాడి మోసము వీళ్ళకి తెలియక ఆ సాతాను యొక్క తంత్రాల్లో పడిపోతున్నారు అన్నమాట. ఆ విధంగా హెచ్చించి వాడు వధువు అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులే ఆయన వధువు. పురుషులు స్త్రీలు అందరూ కలిపి ఆ సభ్యులే వధువు ఉన్నారు తప్ప. కాబట్టి అందువల్ల పాత నిబంధనలోనేమో స్త్రీ, కొత్త నిబంధనలో సంఘం విశ్వాసులు అలాగ తీసుకోవాలి. అంతేగాని పాత నిబంధన ప్రకారంగా వెళ్ళకూడదు, కొత్త నిబంధన ప్రకారంగా వెళ్ళాలి, కొత్త నిబంధన ప్రకారంగా నడవాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల స్థిరపరచబడిన తర్వాత మాకు లోటు ఏముంది, మాకు ఇబ్బంది ఏముంది, మేము బాగా దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం అని ఇవన్నీ చూసుకొని చాలామంది కూడా ఏమైపోతున్నారో చెప్పండి. మన కావిడ పాస్టమ్ అయిపోయింది. ఏ విధంగా అయిపోయిందంటే ఆవిడంట బాగా దీవించాడంట. వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు, వాళ్ళ కొడుకులకి అమెరికాలో ఉద్యోగాలు, వాళ్ళ కూతుళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళ యొక్క కోడలకు ఉద్యోగాలు, అలాగే వాళ్ళ అల్లులకు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు, అందరూ కూడా కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి బిల్డింగ్స్ కట్టుకొని కార్లు కలిగి ఉండి విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఖరీదైనటువంటి మిగుల వెలగలిగిన వస్త్రాలు ధరిస్తూ ఆ విధంగా బాగా లోకరీతిగా బాగా స్థిరపరచబడిపోయారనమాట. అది చూసుకొని మత్స్యాల సంఘంలోనే అది చూసుకొని సర్వశక్తిమంతుడు నన్ను ఎంతో వర్ధిల్ల చేశాడు, సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉండబట్టే ఇవన్నీ కూడా నాకు వచ్చేసాయని ఇంతగా దీవించబడ్డాం. మేము, మా పిల్లలమి, మా కూతుళ్ళు, మా కొడుకులు, మా అల్లుళ్ళు, మా కోడళ్ళు, మేము ఇంతగా దీవించ అని చెప్పి ఆయన అంతగా దీవించాడు. కాబట్టి మమ్మల్ని అంతగా దీవించినందుకు నేనేం చేయాలి ఆయనకి అనుకుని ఆమె సేవ చేయాలి, సువార్త ప్రకటించాలనుకుందంట. తాను ఆ విధంగా ఎన్ని చూసుకొని ఏమైపోయింది చెప్పండి, ఇచ్చించుకొని సేవకుడి స్థానంలోకి వెళ్ళిపోయింది, బోధించే స్థానంలోకి వెళ్ళిపోయింది, ఉపదేశించే స్థానంలోకి వెళ్ళిపోయింది, అధికారం ఇచ్చే స్థానంలోకి తీసుకుంది. ఆమె ఏమి ఘనత కలుగు చేయదని చెప్తుంది బైబిల్. అది శాపమే తప్ప నరకానికి వెళ్ళిపోవడమే తప్ప లోకంలో మనుషులన్నా నువ్వు బాగా బోధిస్తున్నావమ్మా, బాగా చెప్తున్నావమ్మా అని పొగడొచ్చు, భలే చెప్పారని నేను హెచ్చించవచ్చు. కానీ నిన్ను హెచ్చించినందువల్ల నీకే అది నష్టం. నువ్వు వాళ్ళు హెచ్చిస్తున్నారు కదా అని చెప్పి నువ్వు ఉప్పొంగిపోయి ఇంకా ప్రధాన గారి వర్తమానాలు చదివి, బైబుల్ చదివి, అయి ప్రసంగాలు చేసిన పరలోక రాజ్యం ఏమి ఉండదు. వాళ్ళు రారు, నువ్వు వెళ్ళవు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. నువ్వు ఎత్తబడాలంటే నువ్వు ఏదో ఒకటి చూసుకొని నీకు ఆయన ఏదో ఒక వర్ధిల్లడం, ఏదో ఒక విషయంలో నిన్ను ఆయన వర్ధిల్లింప చేసినప్పుడు దాన్ని చూసుకొని నువ్వు హెచ్చించుకొని నేను మాత్రం చేయలేనా, నేను మాత్రం బోధించలేనా, నాకు మాత్రం తెలీదా అని కనుక నిన్ను కనుక హెచ్చించుకొని గనక నీవు యాజకుల స్థానాన్ని కనుక తీసుకున్నట్లయితే, లేదా పురుషుడి స్థానాన్ని స్త్రీలు కానీ, స్త్రీ స్థానాన్ని పురుషులు కానీ కనుక తీసుకున్నట్లయితే నశించిపోవడమే తప్ప, శాపమే తప్ప, శిక్షే తప్ప పరలోక రాజ్యం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఉజ్జియా స్థిరపరచబడిన తర్వాత ఏమైపోయాడు చెప్పండి, గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. వాటన్నిటిని చూసుకొని నువ్వు లోక సంబంధమైనవి ఏవో చూసుకొని, నీ ఆస్తుపాస్తులు చూసుకొని, నీ చదువులు చూసుకొని, నీ ఉద్యోగాలు చూసుకొని, నీ లోక సంబంధమైన స్నేహితులు చూసుకొని, నెలకు వచ్చే లక్షలాది రూపాయల జీతాలు చూసుకొని, నీ కారులు చూసుకొని, నీ ఇల్లు చూసుకొని, నీ పలుకుబడి చూసుకొని, ఊర్లో నీకు అక్కడెక్కడ పలుకుబడి ఉంది, ఆడు తెలుసు, వీళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఆడు తెలుసు, ఆ పలుకుబడి చూసుకొని నువ్వు హెచ్చించుకొని నువ్వు గనక
ఏమండి ఎవరొకరి స్థానంలోకి వెళ్ళిపోయినట్లయితే, పురుషుడి స్థానంలోకో, ఒకరి స్థానంలోకో, అంటే యాజకుడి స్థానంలోకో ఎవరొకరి స్థానంలోకి వెళ్ళిపోతే నీవు నశించిపోవడమే తప్ప పరలోక రాజ్యం ఏమాత్రము ఉండదు. నీకు ఆయన ఏ ఇచ్చాడు, ఏ పని అప్పగిచ్చాడు, ఆ పని విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా దాని విషయంలో నమ్మకంగా ఉండడమే ఆయన నామనిస్తాడు. నువ్వు స్త్రీగా నిన్ను ఆయన పుట్టించి స్త్రీగా ఉన్నావు అనుకోండి, నువ్వు స్త్రీ స్థానంలో ఉండి నమ్మకంగా ఉండు. నిన్ను పురుషుడిగా నిన్ను సృష్టించాడు. నువ్వు ఆయన పనుల కోసం నువ్వు పురుషుడి స్థానంలో ఉండి నువ్వు పురుషుడిగానే ఉండు. అలాగే పిల్లలు ఈ కాలంలో పిల్లలుగా ఉన్నప్పుడు నువ్వు పిల్లలుగానే ఆ స్థానంలో ఉండి పెద్దల పట్ల గౌరవం కలిగి, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి లోబడి ఆ విధంగా జీవించి ఆయన నామనిస్తాడు. అంతేగాని మా అమ్మ మా నాన్నకంటే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే వీడియో గేమ్లు ఆడడం వస్తే చాలు, సెల్ ఫోన్ అంతా తెలిస్తే చాలు, మా వాళ్ళందరికంటే నాకు ఎక్కువ బాగా తెలుసు అనుకుంటారు. వాళ్ళకి బైబిల్ జ్ఞానం లేదు, బైబిల్ గురించి సరిగా తెలియదు, ఆ జ్ఞానం లేదు. కానీ వీళ్ళు తమ్ముడు తాము హెచ్చించుకుంటూ తల్లిదండ్రుల కంటే వీళ్ళు బాగా హెచ్చించుకుంటూ, పిల్లలు కూడా హెచ్చించుకుంటూ తల్లిదండ్రులు లోబడరు, తల్లిదండ్రుల మాట వినరు. నీకేం తెలియదు పో అంటే సెల్ ఫోన్ గురించి తెలియనంత మాత్రాన, సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలియనంత మాత్రాన తల్లిదండ్రులకు ఏమీ తెలియదు, మాకే అంతా తెలుసు అనుకుంటారు. ఆ విధంగా అలా అనుకొని నశించిపోతుంటారు అన్నమాట. కానీ వాళ్ళు సెల్ ఫోన్ గురించి తెలిసినా ఆత్మ సంబంధమైన విషయాలు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుని హల్లెలూయా లోబడి, తల్లిదండ్రుల మాటలకు లోబడి వాళ్ళు దీవించబడతారు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ స్థానాన్ని నువ్వు తీసుకోకూడదు. వాళ్ళూరులో పాస్టర్ అనొచ్చు, ఆయన చనిపోయాడు కదండి, మరి ఏం చేయగలనండి, సంఘం అంతా ఏమైపోద్దండి. అలాంటి పరిస్థితులు వచ్చినా ఆ స్థానాన్ని తీసుకోకూడదు, ప్రార్థించడమే. హల్లెలూయా హల్లెలూయా. ఎల్లోళ్ళు వెళ్తారు, ఉన్నోడు ఉంటాడు. మీకు అర్థమైందా? ఏదో కూర్చోబెట్టి చెప్పకపోతే వెళ్ళిపోతారు కదా, పోనీ వాళ్ళ కోసమే నువ్వు ఆ స్థానాన్ని తీసుకుంటావా? నరకానికి వెళ్ళిపోతావా? ఏమండి, ఎప్పుడు కూడా పురుషుడు స్థానంలో పురుషుడు ఉండాల్సిందే, స్త్రీ స్థానంలో స్త్రీలు ఉండాల్సిందే, రాజు స్థానంలో ఉండాల్సిందే, రాణి స్థానంలో రాణి ఉండాల్సిందే, ఎవరి స్థానంలో ఉండాల్సిందే. కానీ యాజకుడి స్థానాన్ని ఎవరు కూడా తీసుకోకూడదు. ఈనాడు ఆయన స్థానం వేకోచుక్క స్థానము, మెస్సయ్య స్థానాన్ని ఏ స్త్రీ తీసుకోకూడదు. 5 రకాల పరిచయలో ఉన్నారు, ఏ ఒక్కరు తీసుకోకూడదు. ఆయన స్థానం ఆయన స్థానాన్ని ఎవరు తీసుకోకూడదు. ఆయనే న్యాయాధిపతి, ఆయనే యోధాగోత్ర సింహముగా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదము వాడు ఆయనే. ఆయన స్థానాన్ని ఎవరు కూడా తీసుకోకూడదు. న్యాయాధిపతి స్థానం ఇది. ఈ స్థానాన్ని ఎవరు కూడా తీసుకోకూడదు. చాలా మంది నన్ను అంటుంటారు, పాస్టర్ గారండి మమ్మల్ని కూడా బ్రహ్మ గారి సంఘాల్లో చాలా మంది బోధకులు మమ్మల్ని కూడా పిలవచ్చు కదా మీరు. ఏమండి, వాళ్ళు వర్తమానం వినడం నేర్చుకునే వరకు అయితే పర్వాలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, బోధించాలని కోరుకుంటారు. అప్పుడు అయ్యగారు కాలంలో అయినట్లయితే అది అందరు ఆ బోధకుల స్థానం అందరిది కూడా ఒకటే, 5 రకాల పరిచర్యలు. అప్పుడు ఎక్కడైనా అయ్యగారు మీటింగ్స్ పెట్టి ఏదైనా పాస్టర్లు వచ్చినా పాస్టర్లు చెప్పిన తర్వాత అయ్యగారు చెప్పడం అలా ఉండొచ్చు. కానీ ఈ సమయంలో ఎవరిని అంటే లోకమును సువార్త బోధించే వర్తమానికుల్ని ఎవరిని కూడా ఆయన వాడుకోడు, ఆయన ఉపయోగించుకోడు. కాబట్టి అందువలన ఎవరైనా వచ్చినా మేము బోధిస్తాం, మాకు కూడా మేము చెప్తాం అంటారు అనుకోండి, అప్పుడు చెప్పకూడదు. కారణం ఎందుకని చెప్పండి, మెస్సయ్య స్థానాన్ని ఎవరో ఆ అభిషేకము కలిగిన వ్యక్తి తప్ప, ఆ వ్యక్తి తప్ప మరి ఎవరు కూడా దాన్ని తీసుకోకూడదు. అందుకని అహరోను వంశస్థులు
ఆ యాజకత్వము కోసము యాజకుల పనిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు నూతన సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, చాలా సంఘాల్లో కానీ మత్స్య సంఘాల్లో కానీ మేము అహరోను వంశస్థులమని, ఏమండి అహరోను వంశస్థులమని వాళ్ళ భర్త లేకపోతే ఒక పాస్టర్ గారు సువార్త చేశారనుకోండి, పాస్టర్ గారు బోధించారనుకోండి, ఆ పాస్టర్ గారు నిద్రించిన తర్వాత మేము అహరోను వంశస్థులమని ఆ విధంగా ఎవరొకరు బోధకులు అయిపోతూ ఉంటారు పిల్లలు. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ రెవెన్యూ కాలనీలో ఎక్కడో పాస్టర్ ఆయన ఇద్దరు కొడుకులు అయితే ఆయన ముసలివాడైపోయి వృద్ధుడైపోయి మొత్తానికి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అహరోను వంశస్థులు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఆ అహరోను వంశస్థులు ఎలాగ యాజకులుగా ఉన్నారో యాజకత్వం మాదేనని చెప్పి ఆ పిల్లలు పాస్టర్లు అయిపోయారు. పిలుపు లేదు, అభిషేకం లేదు, వారి స్థానం ఏంటో వారికి తెలియదు. ఎవరైనా ఒక వర్తమానికుడు ఆయన దగ్గర నుండి పంపబడితే ఆ స్థానం ఏమిటో చూయించాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. లేఖనములో వారి స్థానం ఏమిటో చూయించాలి. బ్రహ్నాం గారు వచ్చారనుకోండి, బ్రహ్నాం గారు ఆయన స్థానం ఏంటో చూయించారు. అది 7వ దూత యొక్క స్థానం. అది 7వ దూత యొక్క స్థానం. అది బైబిల్లో ఉంది. అది ఎవరు పడితే వాళ్ళు అయిపోయేది కాదు. ఇది ఎవరు పడితే వాళ్ళు తీసేసుకొని చేసేది కాదు. శిక్షలు వస్తాయి, ఉగ్రతలు వస్తాయి, శిక్షించబడతారు. మీకు అర్థమైందా? ఆయన పిలుపు, ఆయన అభిషేకం లేకుండా ఈనాడు చాలామంది సువార్త సేవల్లోకి ఏమండి పాస్టర్లు అయిపోవడం, ఏమండి కొడుకులు పాస్టర్లు అయిపోవడం, ఇలాగూ వాక్యానికి విరోధంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమొస్తే విడిచిపెట్టబడి శిక్షల్లో పడిపోతారు. ఎలాంటి బ్రహ్మ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు సేవకుడి స్థానాన్ని తీసుకోవద్దని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మోషేని వాళ్ళు ఎదిరించి అహరోను క్షమించండి దాతాను అభిరమ కోరహు లాంటి వారు ఎదిరించినప్పటికీ కూడా మోషే స్థానాన్ని వాళ్ళు తీసుకోలేరని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. యాజకుడు స్థానాన్ని వాళ్ళు అది స్థానము వివేకోత్సవ గురించి. ఫిలోమోను గారు మీ స్థానం ఏంటంటే బైబిల్ వివేకోత్సవ గురించి. ఆయన అభిషేకం ఆ స్థానం ఏమిటో బైబిల్ చూపిస్తా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మరి ఈ బ్రహ్నాం గారి సంఘం వధువు ద్వారా 2వ రాకడ జరుగుతుందని ఏమండి దుర్బోధన 1963లో 2వ రాకడ జరిగింది. ఆయన వచ్చి వధువులో అంటే 5 రకాల పరిచయంలో ఉన్న వర్తమానికులు ఆయన కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు 2వ రాకడ వాళ్ళ ద్వారా జరుగుతుందని ఒక అబద్ధాన్ని పుట్టించారు. ఎక్కడా కూడా బ్రహ్నాం గారు వధువు ద్వారా 2వ రాకడ జరుగుతుందని కానీ 2వసారి ఆయన వధువులో కుమ్మరించుకొని ఈ విధంగా బోధిస్తాడని కానీ బ్రహ్నాం గారు ఎక్కడా చెప్పలేదు. 1963లో 2వ రాకడ జరిగిందని అసలు చెప్పలేదు ఆయన. ఇది కల్పితమైన బోధలు వచ్చేసాయి. ఈనాడు చాలామంది బోధకులు 2వ రాకడ యొక్క స్థానము వేకు నక్షత్రం యొక్క స్థానము, ఆ స్థానాన్ని ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. చాలామంది తీసుకొని 7వ ముద్ర గురించి బోధించడం, 2వ రాకడ గురించి బోధించడం, 2వ రాకడ మా సంఘంలో జరుగుతుంది, మా చర్చిలో జరుగుతుందని బోధించడం, ఆ విధంగా చేస్తుంటారు. ఆ స్థానాన్ని తీసుకున్న వాళ్ళు నశించిపోతారంతే. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాల్సిందే. అయ్యగారిని నిద్రించినప్పుడు ఎవరొకరు అయిపోవచ్చు, పాస్టర్ అవ్వలేదు. అయ్యా ఆయన తర్వాత ఎవరు ప్రార్థన చేశారు, వాళ్ళు కనిపెట్టారు. ఏమండి అప్పటికే చాలామంది అయ్యగారి తర్వాత కాసుకొని కూర్చున్నారు గుంటనక్కల్లాగా. వాడి మీద ఉండే గుంటనక్కలు ఉంటాయి కదా, గుంటనక్కలో ఏదైనా అక్కడ ఏదైనా పులి సింహమో తింటుంది అనుకోండి మాంసం, ఈ గుంటనక్కలు ఎప్పుడు వెళ్ళిపోద్దా పులి ఆ మాంసం తిందామని కూర్చొని ఉంటాయి. అలాగే అయ్యగారు కూడా ఆరోగ్యం సరిగా లేకుండా ఎప్పుడు పోతాడా, ఎప్పుడు మనము తినేద్దామా తీసుకుందామా అని గుంటనక్కలు కనిపెట్టుకుని ఉండే ఆ రోజుల్లో కూడా. మీకు అర్థమైందా?
ఆ రోజుల్లో కూడా గుంట నక్కలు ఏం చేసి చెప్పండి, కాసుకొని ఉండే. అయ్యగారు నిద్రించిన తర్వాత అందరు కలిసి ఏం చేశారు చెప్పండి, ఆ స్థానాన్ని ఆశించారు. కానీ ఆయనే ఎవరినో తీసుకొని రావాలని చెప్పి ప్రార్థన చేసేలాగా సర్వశక్తిమంతుడు కృప చూయించాడు. ఆ తర్వాత ఆయన 1996లో ఆయన రంగం మీద తీసుకొచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అది ఆయన ఇచ్చినటువంటిది. అది నా అంతటి నేను రాలేదు. అది వర్తమానముతో, లేఖనాలతో, రుజువులతో, కాలముతో ముడిపడి 7వ దూత తర్వాత అయ్యగారి తర్వాత వర్తమానం ఇదేనని, ఈ వర్తమానము తర్వాత శ్రమలు ఉన్నాయి తప్ప మరి వర్తమానం లేదు. మధ్యాకాశంలోనే తప్ప పెండ్లి విందు 3.5 సంవత్సరాలు భూమి మీద పెండ్లి విందు అనేది లేదని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. ఎక్కడే పెళ్లి విందు జరుగుతుందని కొన్ని సంఘాల్లో జరుగుతుంది. వీళ్ళకి మధ్యాకాశానికి భూమి మీదకి తేడా తెలియనుండి. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఎప్పుడు కూడా నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో నువ్వు ఉండాలి. ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలో నువ్వు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫ్యాను గాలి ఇవ్వడానికి ఆయన సృష్టించాడు, అది గాలి ఇచ్చేదిగానే ఉంటుంది. లైట్ స్థానంలోకి అది పనిచేయదు. లైట్ ఫ్యాన్ స్థానంలోకి వచ్చి గాలిని ఇవ్వలేదు, ఫ్యాన్ వెలుతురుని ఇవ్వలేదు. నువ్వు కూడా అంతే, నీ స్థానంలో నీవు ఉండాల్సిందే తప్ప, ఎవరి స్థానంలో ఉండాల్సిందే తప్ప, యాజకుడి యొక్క స్థానాన్ని ఎవరబడి గర్వించి హెచ్చించుకొని నాకు మాత్రం తెలియదా, లేకపోతే సమాజంలో అందరూ కూడా బ్రదరు నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు అయిపో, పాస్టర్ అయిపో, వాళ్ళు చెప్పారని ఆ స్థానాలు తీసేసుకు శిక్ష తప్ప, శాపం తప్ప, ఆ ఉజ్జయాలాగా నువ్వు నశించిపోవడం తప్ప, ఏ నరకానికి వెళ్ళిపోవడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ప్రార్థించారు. కాబట్టి ఉజ్జియా ఏం చేయాలి? తన స్థానములోనే తను ఉండాలి. ఇంటి పరిస్థితుల్లో కూడా. మరి బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు. సమూయేలు రావడం ఆలస్యమైంది. సమూయేలు రావడం ఆలస్యమైపోతే జనులు ఏమైపోతారో చెప్పండి, భయపడిపోయి శత్రువులకు భయపడి అటు ఇటు చెదిరిపోతున్నారు. సమూయేలు రావడం ఆలస్యమయ్యేటప్పటికీ సౌలు ఏం చేశాడనండి, యాజకుడు సమూయేలు స్థానాన్ని తీసుకున్నాడు. తీసుకొని అప్పుడు ఆ బలులని కూడా అర్పించినప్పుడు సమూయేలు వచ్చి పనులే నువ్వు బాగానే చేశావు అని అనలేదు. నువ్వు బుద్ధిహీనమైన పని చేశావు, నీ రాజ్యం నిలబడదిక. హల్లెలూయా. నీవు ఆ విధంగా చేయకూడదు అని చెప్పాడు. పరిస్థితులు ఎలా వచ్చి నువ్వు పని చేయడానికి పోతే పోతారు. శత్రువులు వచ్చి మరి సరశక్తి మీద చూసుకోడా? ఆయన చెప్తే ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆయన నిర్ణయం ఏంటో ఎలా ఉంటే అలాగా జరుగుతుంది. కాబట్టి ఆ స్థానాన్ని అతడు తీసుకున్నప్పుడు ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి ఆత్మ పోగొట్టుకున్నాడు. చివరికి అతడు ఏ రక్షణ లేనివాడై సర్వశక్తిమంతుని యొక్క స్వరం వినబడని వాడుగాను, లేకపోతే వినవాడుగాను, సర్వశక్తిమంతుగా దూరం అయిపోయి నశించిపోయాడు. యుద్ధంలో చచ్చిపోయాడు. ఏమీ ప్రయోజనం లేకుండా. అందులో చాలామంది ఆ స్థానాలు అవి ఆశిస్తూ ఉంటారు, వాటిని వీటిని ఆశిస్తూ ఉంటారు. ఎవరు ఆయన ఇవ్వాలి. అది వాక్యములో నుండి, వాక్యముకు రుజువులతో ఉండాలి. హల్లెలూయా. వధువు ద్వారా రెండవ రాకడ జరిగిద్దనే దానికి రుజువు లేనేలేదు. నీతి సూర్యుడు వధువు మధ్యాకాశంలో కలుసుకుంటారు తప్ప భూమి మీద కలుసుకుంటారు 1963లో కలుసుకున్నారనే బోధ సాతాను బోధ, కలిపి బోధ. అది బ్రహ్మ గారి సంఘాల్లో ఉంది. ఆ విధంగా రెండవ రాకడని, ఆ స్థానాన్ని, మెస్సయి స్థానాన్ని వీళ్ళు తీసుకొని ఇదే రెండవ రాకడని చెప్పి మోసగిస్తున్నారు. గర్వించిన వారి తమను తాము హెచ్చించుకొని ఆ స్థానాన్ని సేకరిస్తున్నారు. ఈనాడు చాలా మంది ఆ విధంగా బోధకులు పెరిగిపోవడం ఇదే కారణం. వీధికి ఒక బోధకుడు, వీధికి ఒక ప్రసంగికుడు, వీధికి ఒక సంఘము. ఎవరు పడితే వాళ్ళు బోధిస్తున్నారు,
ఎవరు పడితే వాళ్ళు సేవ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు అంటే సేవ చేస్తాం. మమ్మల్ని బాగా దీవించాడయా, ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఏ యుద్ధాల్లో ఏ పని పాట లేదు, అందుకని యాజకత్వం చేద్దామని ధూపం వేస్తాం. ఈ విధంగా చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి. అలాగా ఆయన స్థానంలోనికి వెళ్ళడం, సేవకుల స్థానంలోకి వెళ్ళడం, ఆ స్థానాన్ని తీసుకుని ఏదో చేయాలనుకోవడం, ఏదో నడుపుకోవడం, అది సాతాను యొక్క ఆలోచనలు. ఆ విధంగా ఉజ్జియా ఆ స్థానాన్ని తీసుకొని యాజకుడు వలె చేయాలని, యాజకుడు వలె మాట్లాడాలని, యాజకుడు ధూపం వేయాలని, యాజకుడు వలె ఆ బలులు అర్పించాలని, యాజకుడు వలె ఏదో చేయాలనేటువంటి ఆలోచనలు అతనిలో పుట్టి తను హెచ్చించుకునే వాడై ఆ స్థానంలోకి వెళ్ళినప్పుడు యాజకులు చెప్పారయ్యా అది నీ పని కాదు అన్నప్పుడు మాట వెళ్ళేదట. నువ్వు అలా చేయకూడదు. అందుకని బైబిల్ చెప్తుంది, ఎవరినైనా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడని కూడా మాట ఏంటది. వాడు మాట ఏంటక ఏలి కుమారులు ఏమైపోయారు? మాట ఏంటలా మాట. అయ్యా మీరు అవి సర్వశక్తి మంత్రికి అర్పించే నైవేద్యము, వాటిని మీరు తీసుకోకూడదు. వాళ్ళు ఏం చేసేవారంటే శ్రేష్టమైన వాటిని తీసుకొని ఆయన్ని అర్పించకముందే, బలి అర్పించకముందే, నైవేద్యం పెట్టకముందే వీళ్ళు తీసుకొని వీళ్ళు వండుకొని తినేసేవాళ్ళు. ఘనహీనపరిచేవాళ్ళు సర్వశక్తి, వీళ్ళు ఘనంగా గొప్ప చేసుకునేవాళ్ళు. నేను అందుకే దాని గురించి కూడా చెప్పాను. సర్వశక్తి మంత్రి ఎక్కిరింపబడు, సేవకుడు దాని విషయంలో మీరు అలా ఉండకూడదని కూడా చెప్తుంటాను. ఆయన నామనిస్తారు. కొన్నిసార్లు సేవకుడు సంబంధించి వాక్యోపదేశం చేయడానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలన్నాడు. వాటిని నువ్వేం చేయకూడదు చెప్పండి. మెదలకుండా దొంగతనంగా తీసి మీ ఆయనకి పెట్టడము, కూతురుకు పెట్టడము, కొడుకు పెట్టడము, పిల్లలకు పెట్టడము, ఏమండి అక్కడ వండుతూ ఉండగానే ఇలాంటివి వాక్యోపదేశం చేసేవాడిని తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి పెట్టేస్తూ ఉంటారన్నమాట. ఎక్కిరింపబడడు అని బైబిల్. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దాచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అలాగ తినాలనుకొని ఆయన ఒక్కడికి ఎందుకు, నలుగురు ఉండారు కదా వాళ్ళు కూడా తింటారని ఆ విధంగా అందరికి కలిపి వండేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు వినేవారికి కూడా నువ్వు ఆ విధంగా వండితే అప్పుడు వాక్యోపదేశం చేయవారికి మంచి పదార్థంలో నువ్వు భాగం ఇచ్చినట్లు ఎట్లా అవుతుంది? విశ్వాసులకు అలాగ చేస్తున్నావు, లేకపోతే నీ వచ్చిన వాళ్ళకి అలాగ చేస్తున్నావు, సేవకుడికి అలాగ చేస్తున్నావు, లేకపోతే నీ ఇష్టమైన వాళ్ళకి అలాగ చేస్తున్నావు, సేవకుడికి అలాగ చేస్తున్నావు. అప్పుడు నీకు శాప మీద ఏమి ఉపయోగం ఉండదు. నిన్ను మంచిదాన్ని అనొచ్చేమో కానీ, మంచివాడు అని అనొచ్చేమో కానీ ఉపయోగం ఏమి ఉండదు, ఏమి ఆశీర్వాదం ఏముండదు ఆ విధంగా చేయడం వల్ల. కాబట్టి అందువల్ల ఏలి కుమారులు అది మీరు చేసే తప్పు అని చెప్పారు. వాళ్ళు వెళ్ళా, స్త్రీల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళలా, పట్టించుకోలేదు. గర్వం, అహంకారం మాట వినకుండా చేస్తుంది, లోబడకుండా చేస్తుంది. ఇక్కడ ఉజ్జియాను కూడా అహంకారం అనేటువంటిది మాట వినట్లేదు, వినడం లేదు అతడు. అయ్యా నువ్వు చేయకూడదు అది. ఈ రోజుల్లో కూడా చాలామంది బోధకురాండ్రికి అమ్మ మీరు ఆ పని చేయకూడదు, మీరు బోధించకూడదు, ఆ స్థానాన్ని మీరు తీసుకోకూడదు. నేను మూల నుండి బోధిస్తున్నాను, వెనకుండి బోధించిన, మూల నుండి బోధించిన, ఎక్కడి బోధించిన, బోధించడం తప్పు. 7వ ముద్ర కానీ వాక్యము కానీ వాళ్ళ దగ్గర రాదు. 8వ దూతగా ఆయనే ఉండి ముఖాముఖిగా ఆ ముద్రను తెరుస్తాడే తప్ప, బోధించేది ఆయనే తప్ప మరొకరు బోధించకూడదు. కాబట్టి ఈనాడు బైబిల్ చదివి, బ్రహ్మం గారి వర్తమానాలు చదివి ఇంకా నాకు వచ్చేసింది, నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది, నేను చెప్పేస్తానని అవి చదివి అవి తెలుసుకొని నాకు మంచి జ్ఞానం వచ్చేసిందని బోధకురాండ్రుగా మారిపోతున్నారు. హెచ్చించుకొని ఆయన పిలుపు లేకుండా ఏనాడు కూడా ఒక స్త్రీని బోధకురాలుగా ఆయన అభిషేకించలేదు. అక్కడ బోధించడానికి ఎక్కడ ఆయన అభిషేకించలేదు. నిన్ను ఆయన అభిషేకించడం నాకు కళ వచ్చిందంటే దయ్యం ఇచ్చింది. ఎవరైనా కానీ చెప్పారంటే అది దయ్యం ఇచ్చిందే, సాతాను ఇచ్చిందే తప్ప సర్వశక్తి మంత్రి ఇచ్చింది కాదు. నిన్ను మోసం చేయడానికి వాడు ఇచ్చాడు. అలాంటి ఎవరికైనా ఇస్తాడు వాడు. నువ్వు ఎప్పుడైతే నిజమైన వర్తమానాన్ని సందేహిస్తావో, నమ్మవో, అప్పుడు నీకు పనికిమాలిన కళ్ళు ఎత్తాడు. అప్పుడు నువ్వు నశించిపోవడమే తప్ప మరొక మార్గం ఉండదు. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈ చివరి సమయంలో ఆయన యోధాగోత్రం సింహముగా ఆయన ఉన్నాడు. కాబట్టి
ఆయన స్థానాన్ని ఎవరు కూడా అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, ఏమండి సువార్తికులు కానీ, ఉపదేశకులు కానీ, కాపరులు కానీ ఎవరు కూడా ఆ స్థానాన్ని తీసుకోకూడదు. 5 రకాల పరీక్షల్లో ఏ ఒక్కరు కూడా, అలాగే వధువు కానీ ఎవరు తీసుకోకూడదు. అందరూ కూడా మౌనంగా ఉండవలసిందే. ఏలియా చూడండి, ఆరోహణమయ్యే సమయం వచ్చినప్పుడు మౌనముగా బేతేలు, ఎరుకో, యోర్దానికి వెళ్ళిపోయాడు. నాహు కుటుంబము నాశనం చేసే సమయం వచ్చినప్పుడు మౌనంగా అప్పటి వరకు 120 సంవత్సరాలు సువార్త బోధించిన వాళ్ళు మౌనంగా ఊళ్ళోకి వెళ్ళిపోయారు. మీకు అర్థమైందా? లోతు మౌనంగా వెలుపలికి వెళ్ళిపోయాడు. వధువు ఈ చివరి సమయంలో సింహము గర్జించుతూ ఉండగా, సింహము మాట్లాడుతూ ఉండగా సమస్తము కూడా మౌనంగా ఉండే సమయం ఇది. పరలోకమందు కానీ భూమి మీద కానీ వాళ్ళు స్తుతించకుండా అక్కడ మౌనంగా ఉంటే, ఇక్కడ నీ వధువు బోధించకుండా మౌనంగా ఉంటుంది. దేవదూత వల్ల ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ హల్లెలూయా హల్లెలూయా అలాంటి వధువు మధ్యాకాశాన్ని కొనుపబడతాడు. ఆయన ఒక బోధించే పెళ్లి కుమార్తెని వివాహం చేసుకోడు. ఆయన శరీరముగా ఉన్న వధువునే వివాహం చేసుకుని వెళ్ళిపోతాడు. శిరస్సుగా ఉన్న వధువుని ఆయన వివాహం చేసుకోడు. అలాంటి వధువుని తీసుకెళ్ళడు, అలాంటి సంఘాన్ని తీసుకెళ్ళడు ఆయన. కాబట్టి పిల్లలు ఈ చివరి సమయంలో ఎవరి స్థానంలో వృద్ధులు స్థానంలో వాళ్ళను కూడా గౌరవించడం, వాళ్ళకంటే చిన్నవారు తల్లిదండ్రులను గౌరవించడం, వృద్ధులను గౌరవించడం, మర్యాద చేయడం, లోబడడం, ఎదుటివానికి ఒకరికొకరు లోబడి ఉండని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా తగ్గించుకొని ఎవరైతే ఉంటారో, ఎవరి స్థానంలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు తగ్గించుకొని ఉన్నారని అర్థం. స్థానంలో వాళ్ళు ఉన్నారంటే అయ్యో స్త్రీని కదా నేను ఇలాగే ఉండాలి, పురుషుడిలాగా ఉండకూడదని చెప్పి వారి స్థానంలో ఉన్నారంటే వాళ్ళు దీనులని అర్థం. అలా కాకుండా పురుష స్థానంలోకి వెళ్ళంటే హెచ్చించుకుని శరీరం మారదు. దీనుల శరీరాలు మాత్రమే మారుతాయి సుమా. ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటేనే వాళ్ళ శరీరాలు మారుతాయి సుమా. నువ్వు ఎవరివైనా, ఎవరికి రాజు భార్యవైనా, ప్రవక్త భార్యవైనా, ఎవరి భార్యవైనా వాక్యం అందరికి ఒకే రకంగా చెప్తుంది. అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు. హల్లెలూయా హల్లెలూయా వాళ్ళు. కాబట్టి ఆయన దగ్గర మనం కనుక చూసినట్లయితే కొంతమంది ఏమంటారు, సమరయ స్త్రీ బోధించిందా? ఆయన ఆమె యొక్క పాపాలు తెలియచేశాడు కాబట్టి ఆమె ఏమైతే ఏ విధంగా తెలుసుకొని మారు మనసు పొందిందో, మారిందో ఆమె అనుభవాన్ని చెప్పింది. అంతేగాని ఆమె ఏ వాక్యాన్ని బోధించలేదు, ప్రసంగాలేమి ఆమె చేయలేదు, మందిరాలేమి కట్టలేదు ఆమె. హల్లెలూయా. కాబట్టి పిల్లాలను ఆలోచన చేయి. నీ స్థానంలో నువ్వు, స్త్రీలైన మీరు మీ స్థానంలో ఉంటేనే, పురుషులైన మీరు మీ స్థానంలో ఉంటేనే, పిల్లలైన మీరు మీ స్థానంలో ఉంటేనే రక్షించబడతారు తప్ప లేకపోతే ప్రమాదంలో పడిపోతారు. నేను వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు, వీళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు హెచ్చించుకున్నావా? ఆ బ్రదర్ కంటే నాకు ఎక్కువ తెలుసు, ఆ పురుషుడి కంటే నాకు ఎక్కువ తెలుసు, ఈ పురుషుడి కంటే నాకు ఎక్కువ తెలుసు, మా ఆయన కంటే నాకు ఎక్కువ తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తలను అడిగి నేర్చుకోవడం బైబిల్లో రాయబడి ఆయన నమ్మరిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చివరి సమయంలో ఉన్నాం కాబట్టి దీనులు ఎవరయ్యా అనంటే, ఏ స్థానంలో ఇస్తే ఆ స్థానంలో ఉండేవాళ్ళే దీని. ఆయన ఏ స్థానాన్ని ఇస్తే, ఏ స్థితిని ఇస్తే ఆ స్థితిలో ఉండేవాళ్ళే దీనులు తప్ప గర్వించి ఈ భర్త స్థానంలోకి వెళ్ళకూడదు. ఏమండి? అలాగే నువ్వు పురుషుడి స్థానంలో, స్త్రీ స్థానంలో నువ్వు రాకూడదు. పిల్లలు కూడా గర్వించి తల్లిదండ్రుల స్థానంలోకి వెళ్ళి, తల్లిదండ్రులేమో పిల్లల స్థానంలోకి వెళ్ళిపోయి పిల్లలు చెప్పిన నడుస్తూ అది కొనమంటే అది కొనడం, ఇది కొనమంటే అది కొనడం, ఇలా ప్రార్థనకు వద్దంటే మానేయడం, పిల్లలు చెప్పినట్లుగా. పిల్లలు ఏమండి మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారు మానేద్దాం మమ్మీ అంటే మానేయడం.
అంటే పిల్లలను బట్టి నడిచేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు బట్టి నడవాలా పిల్లలు బట్టి తల్లిదండ్రులు నడవాలా? చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో చాలా మంది ఆయన బట్టి నడవడం తల్లిదండ్రులు పిల్లలను సంతోషపరచడం కోసం, పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి, పిల్లల మాట కాదనకుండా, పిల్లలు లోకరీతిగా ఏమైనా చెప్తున్నా ఆ విధంగా తల్లిదండ్రులు కూడా లోకరీతిగా నడుస్తూ ఆయనకు దూరం అయిపోతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. నశించిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎత్తబడాలంటే ఎలా ఉన్నా పర్లేదు, ఏ విధంగా ఉన్నా పర్లేదు. ఒకడు ఏమన్నాడంటే, మొన్న బ్రహ్మం గారి చర్చిలో ఒక అమ్మాయి పురుష వస్త్రాలు వేసుకొని జుట్టుగా తిరిచుకొని ఉంది. ఏమయ్యా అలా ఉండకూడదు కదా అని అంటే అతను ఏమన్నాడు తెలుసా? మెస్సయ్య వధువుగా మారిపోయాడండి. అంటే పురుషుడు అమ్మాయిగా మారిపోయాడంట. అంటే మెస్సయ్య వధువుగా మారిపోయాడని ఇంకా ఆమె కూడా మెస్సయ్య కదా, బట్టలు వేసుకుంటే పురుష బట్టలు వేసుకుంటే తప్పేంటి, జుట్టుగా తిరిచుకుంటే తప్పేంటి, మరి మెస్సయ్యనే వధువు కూడా మెస్సయ్య కదా, వేసుకుంటే తప్పేంటి అంటున్నాడు. మనం ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, ఇంకా ప్రార్థన చేయడమే. అంతేగాని వాళ్ళతో వాదనలు పెట్టుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, వివాదాలు పెట్టుకుంటూ మన పని కాదు. వాళ్ళ మీద ప్రేమ కలిగి నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థించడమే తప్ప. చెప్తాం, వెళ్ళలేదనుకో నువ్వు ప్రార్థన చేయి, క్షమించి ప్రార్థన చేయి. నాయన కన్నీరు గారు వాళ్ళ గురించి. అంతేగాని ఇలా ఉండడం ఏంటి, అలా ఉండే నా తప్పులు పట్టుకొని గొడవలు పెట్టుకుంటా, వాళ్ళింటి మీదకి వీళ్ళింటి మీద గొడవలకు వెళుతూ ఈ పిల్ల అలా ఉండడం ఏంటి, ఎలా ఉండడం ఏంటి, అలా వేసుకోవడం ఏంటి, ఇలా వేసుకోవడం ఏంటి, అలా ఉండడం అని పదే పదే దాని గురించి రాత్రి బౌలు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అది తప్పది. అది ఎవరు పట్టుకున్నామంటే దయ్యం నీలో పనిచేస్తాయి కదా, దయ్యం నేను ఉపయోగించుకుంటాను. ఆడపిల్ల ప్యాంట్లు వేసి తిరుగుతున్నారు అనుకోండి, చెప్పు అమ్మా నువ్వు ఆడపిల్లగా ఉండాలి, ఆ దేశాన్ని తగ్గట్టుగా ఉండాలి, నువ్వు వేసుకొని తప్పమ్మా అని చెప్పు, ప్రేమగా చెప్పు. వినలేదనుకో, నేను విన్ను నా ఇష్టం అందనుకో, పట్టించుకోవట్లేదనుకో, ప్రార్థించండి. ప్రార్థనే పరిస్థితులు మారుస్తాయి. ప్రార్థనే ఎవరినైనా మారుస్తాయి. ప్రార్థన ద్వారానే ఎవరైనా మార్చబడాలి తప్ప, ఆయన మార్చాలి తప్ప, ఆయన ఆత్మ మార్చాలి తప్ప ఎవరు ఏమి ఆయన మార్చకపోతే నువ్వు ఏమి చెప్పినా నీ కంఠశ్వాస తప్ప. నువ్వు గొడవ మనిషివనో, కలహాల మనిషివనో, కోపిష్టివనో, చెడ్డ పేరు తప్ప నీకు ఏమీ ఉపయోగం ఉండదు. ప్రార్థన చేయి. కన్నీరు గారు నీకు ప్రేమ ఉంటే, రాత్రి బగులు తిరుగుతూ ఉండడం కాదు, కన్నీరు గారు ప్రేమ ఉంటే వాళ్ళ గురించి ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళని ఆయన మారుస్తాడు, ఆయన నామయిస్తాడు. హల్లెలూయా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంట, మగ పిల్లలు లేరంట. అందులో ఒక ఆడపిల్ల మేము మగాళ్ళలాగా పెంచుదాం అనుకున్నాం అండి. చుట్టుగా తెచ్చి మగవాడు బట్టలు వేసి, ఆమె కూడా బాల్ ఆడటం, వాలీబాల్ ఆడటం, బ్యాడ్మింటన్ ఆడటం, ఏవో ఆటలు, కబడ్డీలు ఆడటం చేస్తున్నది ఆ పిల్ల. మీరు క్రైస్తవులు కదా ఏంటంటే మేము అలా పెంచాలనుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లలే, ఒక పిల్లని మగాళ్ళలాగా పెంచుదాం అనుకుంటే, మగాళ్ళలాగా బట్టలు కొనడం, మగాళ్ళలాగా వాడికి షాపింగ్, ఇవన్నీ మాకు ఇష్టం, అందుకని అలా పెంచుతున్నామండి అంటున్నారు ఆ సంఘాల్లో కొంతమంది. అలా పెంచకూడదు, వాక్య ప్రకారంగానే పెంచాలి తప్ప వాక్యానికి విరోధంగా పెంచకూడదు. ఎవరి స్థానంలో పురుషుడుగాను స్త్రీగాను ఉండాల్సిందే తప్ప పురుషుడు స్త్రీగా కానీ స్త్రీ పురుషుడుగా మారిపోకూడదు. 1000 ఏళ్ల పాలనలో నూతన ఏదేళ్ళు ఎలాగైతే పురుషుడుగాను స్త్రీగాను ఉన్నారో 1000 ఏళ్ల పాలనలో కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టి ఆయన వధువు పిల్లరా ఏమైనా చెప్పండి, ఆయన వధువు ఏమైనది, ఆయన వధువు ఏమైనా చెప్పండి, దీనత్వం కలిగింది. అందువల్ల ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి తప్ప వేరొక స్థానంలోకి వెళ్ళకూడదు. ఆ విధంగా వెళ్ళినట్లయితే నీకు శాపమే తప్ప నీ శరీరము మారదు. మనం ప్రార్థన చేసుకుందాం.